పత్రిక మొదటి అధ్యాయము 25 వచనాన్ని చదువుచున్నాను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని ఒకసారి మనము పరిశోధించుదాము, పరీక్షించుదాము. అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమా సంఘానికి వచ్చినప్పుడు ఆ రోమా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలను చూసినప్పుడు ఆ సంఘములో కూడా 2 విధాల మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు ఆ సంఘములో ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. 2 విధాల మనస్తత్వములు కలగడం అంటే అర్థం ఏంటిదనంటే, కొంత మట్టుకు దేవునితో నడిచినట్టే కనబడుతున్నారు, కానీ వారు దేవునితో ఉన్నట్టుగా వండుకుంటూ ఇంకా శరీర సంబంధమైనవి, లోక సంబంధమైన విషయాలలో కూడా వారు పాల్పొందుతున్నారట. ఈ లోక సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు వారు పాల్పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారిని అక్కడ చూసి ఆయన ద్వారా ఈ అధ్యాయంలో కొన్ని విషయాలను రాయించి వారికి తెలియజేశాడు. వారు చేస్తున్న పనేమిటి అనంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను మర్చిపోయారు. అక్షయుడగు దేవుని మహిమను మర్చిపోయి క్షయమైపోయే వాటి మీద మనసు పెట్టారు. ఆ క్షయమైపోయేటి ఏంటి అనంటే, సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. వారు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు. సృష్టమును పూజించి సేవిస్తున్నారట. సృష్టము అనంటే తమకు తామే సృజించుకున్నటువంటివి, తమకు తామే తయారు చేసుకున్నటువంటివి. మనుషులను సృజించిన దేవుణ్ణి మరిచిపోయారు, సృష్టికర్తను మరిచిపోయారు. సృష్టమును మాత్రము సేవించుచు పూజించుచున్నారట. ఆ సృష్టమును సేవించేటువంటి వారు ఎలాంటి క్రియలు చేయిస్తున్నారంటే, ఈ యొక్క వచన భాగంలో చూడండి, 23వ వచనంలో చెప్తాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చి ఏం చేశారట? వారు ప్రతిమ స్వరూపములుగా మార్చారట. అంటే ప్రతిమలు చేసుకుంటున్నారు, మనుషుల యొక్క ప్రతిమలు చేసుకుంటున్నారు, జంతువుల యొక్క ప్రతిమలు చేసుకుంటున్నారు, తర్వాత పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు, రకరకాలటువంటి వారికి తోచిన విధంగా, వారికి నచ్చిన విధంగా కొన్ని ప్రతిమలు తయారు చేసుకొని ఇవే మా దేవుడు అని ఆ దేవుళ్ళకు వారు నమస్కారం చేస్తున్నారు. అది చూశాడు పౌలు గారు అక్కడ. అది చూసి చెబుతున్నాడు, అయ్యో మీరు ఏ విధంగా ఇలాగ తయారైపోయి సృష్టించిన సృష్టికర్తను మరిచిపోయి ఈ సృష్టమును మాత్రము మీరు సేవించుచున్నారే. అసలు సృష్టికర్త ఎవరో మీకు తెలుసా? మిమ్మల్ని సృజించిన దేవుడెవరో మీకు తెలుసా? మీకు జీవమిచ్చిన దేవుడెవరో మీకు తెలుసా? మిమ్మల్ని సృజించిన దేవుణ్ణి మరిచిపోయి, మిమ్మల్ని భూలోకానికి పంపించిన దేవుణ్ణి మరిచిపోయి మీరు ఇంత త్వరగా దేవుణ్ణి విడిచిపెట్టి అక్షయుడగు దేవుణ్ణి మర్చిపోయారట. వారు అక్షయుడు అనంటే నశించని వాడు, నిరంతరం ఉండేటువంటి వాడు. ఆ స్థితి ఈరోజు చాలా మానవులు అదే విధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నారు. భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఉన్నటువంటి మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు, కానీ
ఆ దేవుడెవరు కనుగొనలేకపోతున్నాడు. ప్రతివారు తమకు తాము తోచిన విధముగా, తమకు తాము ఉద్దేశించిన విధముగా, తోచిన విధముగా ఈరోజు దేవుళ్ళు దేవతలని సృష్టించుకుంటున్నారు తప్ప మానవుణ్ణి సృజించిన దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. అసలు నన్ను సృజించిన దేవుడెవరు, నిన్ను సృజించిన దేవుడెవరు, మానవ జాతంతా సృజించిన దేవుడెవరు? ఆయన మాత్రమే దేవుడు. దేవుడు అనే అటువంటి మాటని ఈరోజు యావత్ ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుడు దేవుడు అంటున్నారు. కానీ ఆ దేవుని యొక్క గుణగణ లక్షణాలు ఎలా ఉండాలి, దేవుడు అంటే ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, దేవుడు ఎలాంటి వ్యక్తిని మనము దేవుడు అనాలి అనే విషయాలని గ్రహింపలేకపోతున్నారు. ఎవరిని పడితే వారు దేవుడే అంటున్నారు. ఒక మనిషి రూపాన్ని చేసి ఈ మనిషే దేవుడు అంటున్నారు. సరే, ఆ మనిషే దేవుడైతే ఆ మనిషిని సృజించిన వ్యక్తి ఎవరు? ఆ మనిషి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఆ మనిషి సృష్టికర్త ఎవరు? కదండి. ఒక మానవుణ్ణి సృజించి భూమి మీదకి పంపించిన వ్యక్తి ఎవరు? ఏ దేవుడు? ఈ ఆకాశాన్ని సృజించిన దేవుడెవరు? భూమిని సృజించిన దేవుడెవరు? పోని సముద్రాలను సృజించిన దేవుడెవరు? పంచభూతాలను సృజించిన దేవుడెవరు? కదండి. ఇప్పుడు ఈ సృష్టికి కారణము పంచభూతాలు. ఈ భూమికి, మనకున్న మానవ జాతికి అవసరమై ఉన్నవి పంచభూతాలు. ఈ పంచభూతాలను ఎవరు సృజించారు? గాలిని సృజించిన వ్యక్తి ఎవరు? పంచభూతంలో ఒక భూతము గాలి, ఒక భూతము ఆకాశము, ఒక భూతము భూమి, ఒక భూతము అగ్ని, ఒక భూతము నీరు. కదండి. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఈ మూడిటిని ఈ ఐదు కలిస్తేనే పంచభూతములు అన్నాడు. ఈ గాలిని సృజించిన వ్యక్తి ఎవరు? ఈ నీటిని సృజించిన వ్యక్తి ఎవరు? భూమిని సృజించిన వ్యక్తి ఎవరు? ఆకాశమును సృజించిన వ్యక్తి ఎవరు? ఈ విషయాలను మానవుడు గ్రహించాలి. ఎందుకనంటే భూమే లేకపోతే మానవులమైన మనము భూమి మీద ఉండేవారము కాదు. గాలే లేకపోతే మనం బ్రతికేవారము కాదు. ఆకాశమే లేకపోతే ఆకాశములో నుంచి మేఘములను సృజించిన వ్యక్తి ఎవరు? ఆ మేఘముల ద్వారా వర్షాన్ని కురిపించే వ్యక్తి ఎవరు? సూర్యుడిని చేసింది ఎవరు? చంద్రుణ్ణి చేసింది ఎవరు? నక్షత్రములను చేసింది ఎవరు? కదండి. అందుకనే సృష్టికర్త యొక్క లక్షణములు ఈ సృష్టిని చూడడాన్ని బట్టి మనకు అగుపడతాయి అన్నాడు. అందుకని సృష్టిని మనము గమనించడాన్ని బట్టి, సృష్టిని చూడడాన్ని బట్టి సృష్టికర్త యొక్క లక్షణములు మనకు అగుపడతాయి అన్నాడు. ఈ అధ్యాయంలోనే చూడండి ఒకసారి ఎంత చక్కగా రాయించాడో ఆ మాటని. 20వ వచనం చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1:20లో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని. ఈ జగతుత్పత్తిని మనము చూస్తే ఆ సృష్టికర్త ఎవరో మనకు అర్థమైపోతుంది. ఈరోజు యావత్ ప్రపంచములో ఉన్నటువంటి 200 దేశాల్లో ఉన్న మానవ జాతి నివాసము చేస్తుంది. 200 మ్యాక్సిమం 200 దేశాలు. అంటే మనకు అంత కరెక్ట్గా మనం లెక్క పెట్టని చెప్పలేదు, అనుకుందాం 200 దేశాలే. ఆ 200 దేశాల్లో మానవ జాతి ఏం చేస్తుంది? జీవిస్తున్నారు, భూమి మీద బ్రతుకుతున్నారు. ఒక్కొక్క దేశంలో కొంతమంది ఇట్లా మనం విడగొట్టుకున్నాము. మానవ జాతి నివాస యోగ్యముగా ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద 200 దేశాలను ఏర్పాటు చేసుకొని
అందులో జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్నారు మానవుడు. ఈ 200 దేశాల్లో ఉన్నటువంటి మానవుడు దేవునికి రకరకాలుగా వెతుకుతున్నారు. ఈ వెతికే క్రమంలో తమకు తామే కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకుంటూ, తమకు తామే కొన్ని పద్ధతులను తయారు చేసుకొని, వారు ఒక గ్రంథాలను తయారు చేసుకొని, వారు కొన్ని క్రమ పద్ధతులు పెట్టుకొని, వారే కొన్ని పద్ధతులు, క్రమాలు ఇలా అని రాసుకొని, దాని ప్రకారమే భక్తి చేయిస్తున్నారు. ఎవరి భక్తి వారిది. ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలలో చాలా రకాల భక్తి చేసే భక్తిపరులు ఉన్నారు. అందులో ముస్లింలని, తర్వాత క్రైస్తవులని, ఆ తర్వాత జైనీయులని, బౌద్ధిస్టులని, తర్వాత సిక్కులని, ఒక్కొక్క క్రమములో ఒక్కొక్క విధముగా వారికి ఒక మత గ్రంథాన్ని పెట్టుకొని, ఆ గ్రంథములో రాసుకొని, దాని ప్రకారమే వారు భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. మంచిదే, ఎవరి భక్తి వారిది. ఎవరి భక్తిని మనం తృణీకరించకూడదు. ఎందుకనంటే ఎవరికి ఇష్టమైనటువంటి భక్తి వారు చేయిస్తున్నారు, మంచిదే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక భక్తి చేయిస్తున్నారు. వారికి తోచిన విధంగా వారు భక్తి చేయిస్తున్నారు. భక్తి అనేది మనం ఎందుకు చేయాలి? భక్తి అనేది శరీరానిక, ఆత్మక? ఈ భక్తి అనేది మనం శరీరక సంబంధమైన భక్తి కాదు. మన భక్తి అనేది ఆత్మకు సంబంధించిన వ్యక్తి. ఆ భక్తి అనేది మన ఆత్మ క్షేమాన్ని కోరుకునేది భక్తి. ఎందుకనంటే దేవుడు ఈ భూమి మీద ఈ భూమి ఆకాశములను పంచభూతములన్నీ సృజించి మానవుణ్ణి సృజించాడు. ఆ సృజించిన నాడే మానవునికంటూ ఒక ఆయుష్కాలాన్ని నిర్ధారణ చేసి పెట్టాడు. ఏ మానవునికైనా ఒక ఆయుష్కాలాన్ని నిర్ధారణ చేసి పెట్టాడు. ఆ ఆయుష్కాలము ముగిసేంత వరకు ఈ భూమి మీద ఉంటాము. ఆ ఆయుష్కాలము తీరగానే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాము గనక అప్పుడు మన ఆత్మ క్షేమంగా ఉండాలి, మన ఆత్మ బ్రతకాలి, మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలి అన్నటువంటి కోణములో అనేకులు భక్తి చేయిస్తున్నారు. ఈ భక్తి క్రమంలోనే ఎవరి భక్తి వారిది అనుకుంటే ఏ గొడవ లేదు. కానీ భక్తిలోనే రకరకాల హింసలకు గురవుతున్నారు. మా భక్తి గొప్పది, మేము గొప్పవారమని ఒకరికొకరు చేసుకుంటూ ఈరోజు ప్రపంచంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ప్రజలలో విభేదాలు కలుగుతున్నాయట. సత్యం అనేది గ్రహించకుండా అసత్యములో జీవించేవారు ఉన్నారు, అబద్ధములో జీవించేవారు ఉన్నారట. కనుకనే ఈ అధ్యాయంలో చెప్పుతాడు ఆ మాట చూడండి. 18వ వచనంలో చదువుతున్నాను. 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. దేని మీదనట? దుర్నీతి చేతను సత్యమును అడ్డగింపక మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నారు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను అన్నారు. ఈ భక్తిహీనత సంబంధమైనటువంటి భక్తి చేయిస్తున్నారు కనుక ఈ భక్తిహీన సంబంధమైన భక్తి మీద దేవుని కోపము రగులుకుంటున్నది. అయ్యో, నేనేమో వారిని సృజించాను, నేనేమో వారిని పుట్టించాను, నా జీవాన్ని వారికి ఇచ్చాను, నా ఊపిరిని వారికి ఇచ్చాను, వారి కొరకు ఆకాశమును సృజించాను, భూమిని సృజించాను, గాలిని సృజించాను, ఆ తర్వాత నీటిని సృజించాను, ఇవన్నీ సృజించి వారి కొరకు క్షేమము కొరకు నేను వారిని ఈ భూమి మీదకి కొంతకాలం బ్రతుకుమని పంపిస్తే
నన్ను సృష్టించిన సృష్టికర్తను వారు మరిచిపోయి సృష్టమునే పూజిస్తున్నారు, సృష్టినే సేవిస్తున్నారు. వారు తోచిన విధముగా, వారు ఇష్టమైన విధముగా వారు భక్తి చేయిస్తున్నారు అని దేవుని కోపము పరలోకములో నుండి ఏం చేస్తుంది? రగులుకుంటుందని. ఎవరి మీద? మనుషుల మీద. ఎందుకు కోపము రగులుకోవాలి అని అంటే, ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే, ఈ భూమి మీద మనకు పిల్లలు ఉన్నారండి. మనం పిల్లల్ని కన్నాం. ఆ పిల్లలు తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా వాళ్ళు ఇష్టమైనట్టు జీవిస్తున్నారు. అప్పుడు తల్లిదండ్రి వారి మీద కోపగించుకుంటారా, ప్రేమ చూపిస్తారా? ఒక కొడుకు తాగుబోతయ్యాడు, ఒక కొడుకు తిరుగుబోతయ్యాడు, ఒక కొడుకు ఎక్కువగా వ్యభిచారాలు చేస్తున్నాడు అనుకో, దొంగతనాలు చేస్తున్నాడు అనుకో, తాగుతున్నాడు అనుకో, ఆ తల్లిదండ్రుల మనసు ఎట్లుంటుంది? సంతోషపడుతుందా, ఆనందపడుతుందా? ఎందుకు? నా కొడుకు చెడిపోతున్నాడని తండ్రికి కోపం వస్తుందా? కోపం రాదా? ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రికే కొడుకు చేసిన తప్పులను బట్టి కోపం వస్తే, మరి నిన్ను సృజించిన ఈ భూమి మీదకి పంపించిన నీ పరలోకపు తండ్రి అయిన దేవునికి నువ్వు చేసే క్రియలను బట్టి కోపం రావా? కోపం రాకుండా ఉంటుందా? దేవుడు నిన్నేమన్నా అన్యాయం చేయమని చెప్పిండా? అక్రమం చేయమని చెప్పిండా? మోసాలు చేయమని చెప్పిండా? హత్యలు చేయమని చెప్పిండా? మానభంగాలు చేయమని చెప్పిండా? తాగుమని చెప్పిండా? మద్యం తాగుబిడ్డ అని చెప్పిండా? సిగరెట్లు తాగు, అంబారు తాగమని చెప్పిండా? దేవుడు అలాంటి చెడు ఏమి చెప్పలేదు కదా. నీకు నువ్వు చేసుకుంటున్నావని, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు, నీ చెడ్డ క్రియలు నువ్వు చేసి దేవుని కోపమునకు పాత్రులు అయిపోతున్నారు. తల్లి గర్భములో నుంచి వచ్చేటప్పుడు ఎంతో పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఈ లోకానికి పంపిస్తే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఎదుగుతూ ఉంటే ప్రజలను చూసి, మనుషులను చూసి వాళ్ళ యొక్క నీవు తయారైపోయి నీ శరీర సుఖము కొరకు, శరీర ఆనందం కొరకు, శరీరటువంటి సంతోషం కొరకు తాగుడుకు బానిస అయిపోతున్నావు, వ్యభిచారాలు చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు, మానభంగాలు చేస్తున్నావు. ఏమి దేవుడు చెప్పాడా నీకు అవన్నీ ఏమన్నా? నీకు నువ్వు చేసి దేవుడి కోపానికి పాత్రులు అయిపోతున్నావు. అప్పుడు దేవుడు ఊకుంటాడా? దేవుడు ఊకుంటాడా? కనుకనే పరలోకములో నుంచి దేవుని కోపము భక్తిహీనుల మీద రగులుకుంటున్నది. దేవుని యొక్క మహాకృప, దేవుడు ఎప్పుడే కానీ తను సృజించిన పిల్లలు క్షేమంగా ఉండాలి, తను సృజించిన బిడ్డలు ఆనందంగా ఉండాలి, తను సృజించిన పిల్లలు సంతోషముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటే, ఆ పరిశుద్ధతను పక్కకు పెట్టి అపరిశుద్ధులుగా తయారైతున్నాం, అజ్ఞానులుగా తయారైతున్నాం, దేవుని పోలికలోకి రాకుండా వారికి ఇష్టమైనట్టు వారు చేసుకుంటున్నారు. ఈ రోజులలో మన భారతదేశంలో ఉన్నటువంటి మత కల్లోలాలు ఏ దేశంలో జరుగుతలేవు. ఎక్కువ మన భారతదేశంలోనే ఈ మత కల్లోలకు సంబంధించిన విషయాలు రగులుతున్నాయి. మా దేశము హిందూ దేశం అని అంటే, హిందూ దేశం అంటే ఇది ఒక దేశము. హిందూ అంటేనే ఒక దేశము. అది మనకు పరిశుద్ధ గ్రంథములో కూడా ఉన్నది, హిందూ దేశం అని. లేదండి? తీయండి వచ్చిన భాగం, ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు అని మొదలుపెట్టి హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 ఆస్థానములను అహష్వేరోషు ఏలెను అన్నాడు.
ఏ దేశం మొదలుకొనట? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అన్నాడు. కనుకనే హిందూ అని అంటే ఒక మతము కాదండి, ఒక దేశం పేరు ఇది. అలనాడు ఈ అహష్వేరోషు రాజు అని ఒక రాజు ఉన్నాడు. అతడు పరిపాలించే పరిపాలన విధములో 120 దేశాల మీద అతడు రాజుగా ఉన్నాడు. ఈ 127 దేశాలు ఎక్కడి నుంచి ఆరంభమైనాయి అంటే, ఎక్కడి నుంచి? ఈ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అన్నాడని. అహష్వేరోషు రాజు ఉన్న కాలంలోనే 127 దేశాలు ఉన్నాయనంటే, ఇప్పుడు మళ్ళా కొన్ని కొత్త దేశాలు కనుక్కొని ఏర్పాటు చేసుకున్నారు. అవి ఎన్నైనాయో ఇంకా మనం ప్రపంచపటం లెక్క పెడితే మనకు తెలుస్తుంది. అందుకని అప్పుడు చెప్పేటప్పుడు 200 దేశాలు అన్నాను. ఇంచుమించుగా ఇంకొక 70-80 దేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూషు దేశం ఎక్కడికి వెళ్ళి ఆరంభమైంది? కూషు దేశం ఎక్కడుంది? ఆదికాండము 10వ అధ్యాయంలో కనబడుతుంది కూషు దేశం. చూడండి, ఆదికాండము 10వ అధ్యాయంలో రండి. కూషు ఆదికాండం 10వ అధ్యాయంలో ఈ యొక్క దేశం పేరు కనబడుతుంది. కూషు కుమారుడు నిమ్రోద్ అన్నాడు కదండి. అందుకనే చూడండి, ఒకసారి వచ్చిన భాగాన్ని చూడండి. కూషు కుమారులు అని పెట్టుకో, ఇక్కడ ఆరంభం చేసుకొని 8వ వచనంలో కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఆరంభించను అని మొదలుకొని, ఈ కూషు దేశము బాబేలు, సీనారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కద, కల్దే అను పట్టణములు అతడి రాజ్యమునకు మొదలు ఆ దేశము నుండి అషూరుకు బయలుదేరి మేము వెళ్ళి నినివేను, రాహబోతును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్య దేశాన్ని కట్టించను ఈ మహాపట్టణములు అన్నాడు. కనుక ఇక్కడి నుంచి ఆరంభమై ఈ కూషు దేశము వరకు అనంటే, ఈ ఏదైతే బాబేలు అనేటువంటి స్థలము కట్టబడ్డదో అక్కడి వరకు ఇంచుమించు 127 దేశాలు హిందూ దేశం మొదలుకొని. ఈ హిందూ దేశాన్నే ఇప్పుడు మనం భారతదేశంలో మేము హిందువులమండి అన్నాడు. అప్పుడు ఉన్నదేమో హిందూ దేశం. హిందూ దేశం అంటే హిందూ దేశంలో అనేక జీవనోపాధి చేసేవారు ఉన్నారు, రకరకాల భక్తి జీవితం చేసేవారు ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఆ తర్వాత జైనులు ఉన్నారు. రకరకాల దేవుణ్ణి ఆరాధించుకునే పద్ధతులు ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించుకునే వారికి రాసి పెట్టుకున్నటువంటి ఒక గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆ గ్రంథాల ఆధారంగా వారు భక్తి చేయిస్తున్నారు. నువ్వు ఏ భక్తి చేసినా మంచిదే, కానీ నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే, ఈ భూమి మీద నువ్వు బ్రతికేదే మాక్సిమం ఒక 70-80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాలు ముగిసిన తర్వాత నీ జీవితం ఎటువైపు వెళ్తుందో ఆలోచించుకొని భక్తి చేయి. మన భక్తి ఎలా ఉండాలంటే, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మానవుని యొక్క జీవితము ఎటువైపు వెళుతుంది, ఎటువైపు పరిగెడుతుందో అది తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞానము కలిగిన భక్తి చేసే భక్తిపరుడు. అది తెలియకుండా, అది తెలుసుకోకుండా మేము భక్తి చేయించున్నామని చెప్పి భక్తిలో హింస అనేది ఉండకూడదు, భక్తిలో ద్వేషాలు, కోపాలు ఉండకూడదు, భక్తిలో ఇతర వ్యక్తులను దూషించకూడదు, ఇతర మతస్థులను దూషించకూడదు, ఇతర వారికి భక్తి పనులను ఎప్పుడు దూషించకుండా, ఎప్పుడు ద్వేషించకుండా, ఎవరిని కూడా మనము దూషణ పాల్గొనకుండా, ద్వేషించకుండా, ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసము వారిది.
నా విశ్వాసము నాది. నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను తెలుసుకున్నాను. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత నాకంటూ ఒక లోకము నా దేవుడు నా కొరకు సృజించి పెట్టాడు. నేను ఆ లోకమునకు వెళ్తానని భక్తి చేయిస్తున్నాను. నేను భక్తి చేయిస్తుంటే నా భక్తి గురించి నీకెందుకు కదా? నా భక్తి గురించి నీకెందుకు? నువ్వు నాన్నేమన్నా అధికారివా? నువ్వు నన్నేమన్నా సృజించినవా? నువ్వు నన్నేమన్నా పోషిస్తున్నావా? నువ్వు నన్నేమన్నా ఆదరిస్తున్నావా? నువ్వు నాకేమన్నా సహాయం చేస్తున్నావా? నా భక్తి నేను చేసుకుంటున్నా అని ప్రతి ఒక్కరూ తనను తాను స్వపరీక్ష చేసుకొని ఇతరుల వ్యక్తులను మనం ఎవరిని కూడా దూషించే విధంగా ఉండకూడదు, ద్వేషించే విధంగా ఉండకూడదు. మన దేవుడు మనకు అలా చెప్పలేదు. ఏ వ్యక్తిని దూషించరాదు అన్న, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న. అది మనకు దేవుడు నేర్పించిన పాఠము. ఈ ప్రేమ పక్కకు పెట్టి ద్వేషిస్తున్నావనంటే అది దేవుని నువ్వు భక్తి చేయిస్తున్నావని కాదు. భక్తి చేసే వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఎవరిని కూడా దూషించడు, ఎవరిని కూడా ద్వేషించడు. వారి మత విశ్వాసము వారిది, వారి భక్తి జీవితము వారిది. అందుకని ఒక భక్తుడు చెప్పాడు, పెద్ద దైవజనుడు, ఏ మతమును గాని దూషించరాదు, ఏ వ్యక్తిని గాని దూషించరాదు. నీకేమైనా తెలియకపోతే నీ దేవుని దగ్గర అడిగి తెలుసుకో అన్నాడు. ఈరోజు భక్తి పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు చెలరేగుతున్నవి, కోపాలు చెలరేగుతున్నవి, ద్వేషాలు చెలరేగుతున్నవి, హింసలు చెలరేగుతున్నవి, మానభంగాలు జరుగుతున్నవి, హత్యలు జరుగుతున్నవి. ఎవరి మత విశ్వాసాలు వారే ఉంటే వారి మతం మీదికి ఒక గుంపు బయలుకెళ్ళి వారి మందిరాలు కూలుస్తున్నారు, మందిరాలు తగలబెడుతున్నారు. రకరకాల హింస సంబంధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈరోజు ప్రపంచం, ప్రజలు. దేవుడు ఎప్పుడే గాని అందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు కనుక ఆ సృష్టికర్త చెప్పింది ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి కానీ ఎవరిని ద్వేషించకండి. ఎవరి మత విశ్వాసము వారిది కనుక వారి వారి మతములు, వారి వారి భక్తి, నేను వారిని దేవుని ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యంను చేర్చే భక్తి ఉంటే వారి సంతోషం అంతే. మనం ఏమన్నా ఆస్తులు పంచుకుంటున్నామా, భూములు పంచుకుంటున్నామా, జాగలు పంచుకుంటున్నామా? ఎందుకు మనకు ద్వేషాలు, ఎందుకు మనకు కోపాలు? 4 రోజులు భూమి మీద బ్రతికి వెళ్ళేదానికి దేవుడు పంపించినప్పుడు వచ్చాము, రమ్మన్నప్పుడు వెళ్ళిపోతాం. అంతే కదా ఏ మనుషుడైనా కానీ. ఏ మనుషునికి స్థిరత్వము కాదు కదా ఈ లోకము. ఎవడైనా ఈ లోకంలో నేను స్థిరంగా ఎల్లకాలం ఉంటాననుకుంటాడా? ఎవరు కూడా ఉండలేరు ఈ భూమి మీద. మనకన్నా ముందు ఎన్నో కొన్ని కోట్ల మంది వచ్చారు, వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప వారు వచ్చారు, వెళ్ళిపోయారు. కనుక హిందూ దేశం అని అన్న పెట్టారు చెప్పగాని హిందూ మతం అని పెట్టలేదు. దానికి ఈరోజు మాది హిందూ మతము అని గొడవలకు రేపుతున్నారు. మాది ముస్లిం మతము అని పెట్టుకుంటున్నాం. మేము క్రిస్టియన్లు ఎప్పుడు మతం ఎక్కడ లేదండి. మనకు దేవుడు, మన యేసు ప్రభు మనకు మతం అని చెప్పలేదు. నేను ఒక మార్గాన్ని అన్నాడు, నేనే సత్యాన్ని అన్నాడు, నేనే జీవాన్ని అన్నాడు. మనం జీవాన్ని కనుగొన్నాము, మనం సత్యాన్ని కనుగొన్నాము, మనం మార్గాన్ని కనుగొన్నాము. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాము. మన సత్యం మనకు ఏమి నేర్పిందనంటే, మన దేవుడు మనకు సత్యం ఏమి నేర్పిండు అని అంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండు బిడ్డ అని చెప్పి, నువ్వు పాపము చేయకమని నేర్పించింది. నీ పొరుగు వారిని దూషించకని నేర్పించింది. నువ్వు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకని చెప్పిండు. నువ్వు అన్యాయం చేయకు అన్నాడు, అక్రమాలు చేయకు అన్నాడు, వ్యభిచారాలు చేయకమన్నాడు, దొంగతనం చేయకమన్నాడు, హత్యలు చేయకమన్నాడు, మానభంగాలు చేయకమన్నాడు. మన భక్తి జీవితంలో మనకు నేర్పించిన ప్రభువు సత్యము నేర్పించిందంటే, ఈ చెడ్డ క్రియలు చేస్తే నువ్వు నా దేవుని రాజ్యంలో ఉండలేవు. కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించు, నువ్వు నీతిగా నడుచుకో, న్యాయంగా నడుచుకో. మనం ఎంత నీతిగా నడుచుకుంటే, ఎంత న్యాయంగా నడుచుకుంటే, ఎంత పరిశుద్ధంగా నడుచుకుంటే అంతగా మనము దేవుని రాజ్యంలో
ఉంటాము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకంటూ ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యాన్ని నా దేవుడు సృజించి పెట్టాడు. నేను అందులో వెళ్తానన్న ఉద్దేశం కొద్దే క్రైస్తవుడు భక్తి చేయిస్తున్నాడు. దానికి నువ్వెందుకు వాళ్ళ మీద హింస పెట్టుకుంటావు? నువ్వు వారిని ఏమన్నా సృజించినవా? ఎవరి విశ్వాస జీవితం వారిది, ఎవరి భక్తి జీవితం వారిది. ఒకరికొకరు గొడవలు ఎందుకు? ఒకరికొకరు కొట్లాటలు ఎందుకు? అంటే అంత్య దినాలలో, చివరి దినాలలో ఇలాంటి జరుగుతాయని ప్రభు ముందుగానే చెప్పుకోవచ్చు. కనుక దేవుని పిల్లలారా, ఒక సత్యమును గ్రహించుకోనండి. ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఎవరైనా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టవలసిన వ్యక్తే. ఈ భూమి మీదని ఏలుతున్న ఏ రాజులైనా, అధికారులైనా, ప్రధానమంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉండి న్యాయాధిపతులైనా ఎవరైనా సరే ఈ భూమి మీదకి ఒక రోజు నీవు వచ్చావు, ఒక రోజు నువ్వు వెళ్ళిపోతావు. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు? విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎటుపోతావో నీకేమైనా తెలుసా? అది తెలుసుకున్నవాడే అసలైన భక్తిపరుడు. అది తెలుసుకున్నవాడే అసలైన జ్ఞానవంతుడు. నువ్వు అది తెలుసుకోకుండా నువ్వెన్ని తెలుసుకున్నా ఏం ప్రయోజనం లేదు. అసలు భక్తి ఏంటిదంటే, ఈ దేహాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా గమ్యం ఎటువైపు, నా ప్రయాణం ఎటువైపు అని ఆలోచన చేసే వ్యక్తి అయి ఉండాలి భక్తి జీవితం. కనుకనే మన పూర్వీకులు భారతదేశంలో చాలా మంది భక్తిపరులు తపస్సులు చేసిన వారు ఉన్నారు. తపస్సులు చేసి జ్ఞానము సంపాదించి దేవుణ్ణి వెతికి ఆ దేవుని కనుగొని ఈ లోకమంతా అశాశ్వతము, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక మంచి లోకం ఉన్నది, ఒక మంచి స్వర్గం ఉన్నది, ఆ స్వర్గంలోకి నేను వెళ్ళాలి అని ఆశ కలిగి వారికి వారు భక్తి జీవితాన్ని నేర్చుకున్నారు, భక్తి జీవితం కలిగి ఉన్నారు. వారు ఎవరు ఇలాగూ అల్లర్లు లేపలేదు, ఎవరు గొడవలు లేపలేదు, ఎవరు ద్వేషాలు లేపలేదు. మేము హిందువులము, మాది హిందూ అని ఇలాంటి హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని మత భేదాలు సృజించలేదు. ఎవరి తత్వము, ఎవరి మనసు, ఎవరి ఆత్మకు వారే అయ్యో రేపు నేను నా ఆత్మను కాపాడుకోవాలన్న విధానంలో భక్తి చేసి వారు వెళ్ళిపోయారు. చాలా మంది మన పూర్వీకులు భక్తిపరులు అలాగూ భక్తి చేసి వెళ్ళిపోయారు. మరి మన భక్తి ఏ విధంగా ఉన్నది? మనం ఏ విధమైన భక్తి చేయిస్తున్నాము? రేపు సమాజానికి మనం ఏమి నేర్పిస్తున్నాము? ఈ యొక్క అనంతరము మనం ఎవరం ఉండమండి. ఒకరి తర్వాత ఒకరి లోకానికి ఆయన పంపిస్తే వచ్చాము, ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోతాము. కానీ నువ్వు నీ భక్తి జీవితంలో రాబోతున్నటువంటి తరానికి నువ్వు ఏ భక్తి నేర్పిస్తున్నావు? దొంగతనాలు నేర్పిస్తున్నావా? హత్యలు నేర్పిస్తున్నావా? వ్యభిచారాలను చేయమని నేర్పిస్తున్నావా? తర్వాత నీకు తెలియకుండా విగ్రహారాధన చేయమని నేర్పిస్తున్నావా? పాపము నేర్పిస్తున్నావా? పరిశుద్ధత నేర్పిస్తున్నావా? కనుక పాపము చేసిన వానికి దేవుని రాజ్యంలో స్థానము లేదని దేవుడే చెప్పాడు. కనుక మీరు పాపం చేయకండి నా బిడ్డలారా అని దేవుడు మనకు ఈ చక్కటి గ్రంథంలో అనేక విషయాలు రాశారు. మీరు పరిశుద్ధముగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా ఉండండి అని అనేక విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథములో మనకు రాయించాడు. కనుక వాటిని మనం అనుసరించుకుంటూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. సత్య మార్గము అనగానే, సత్యం అనగానే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే సత్యం. యేసయ్యని అనుసరించి నడుచుకోవడమే సత్యం. ఆయన మనకు ఏ మార్గాన్ని ఈ పరిశుద్ధ గ్రంథములో రాయించి పెట్టాడో వాటిని అనుసరించి నడుచుకోవడమే సత్యం.
తర్వాత పరిశుద్ధత కలిగి జీవించడమే మానవునికి ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి. ఇలాగ సత్యముగా నడుచుకొని పరిశుద్ధంగా జీవించే వారికి పరలోకమునకు వెళ్ళే ఒక మార్గము త్రోవ ఏర్పాటు చేశాడు యేసయ్య. ఆ మార్గం ఆయనే అన్నాడు. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చనిపోడాను. యేసయ్య చెప్పిన మాటల్లో ఇది అద్భుతమైన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక అద్భుతమైన మాటను అక్కడ ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో ఈ సత్యమును తెలుసుకోవాలి ప్రతి మనుషుడు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను అని. ఈ మాటలో మనకు ఏమర్థమవుతుంది? నాయందు విశ్వాసముంచువాడు ఏమన్నాడు ఇక్కడ? అందుకనే జీవమును పునరుత్థానమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు మొదటి. అంటే చనిపోయే వ్యక్తి ఎవరు, బ్రతికే వ్యక్తి ఎవరు? ఈ రెండు విషయాలు తెలవాలి ప్రతి మనిషి. కనుకనే దేవుడు మనుషుల్ని తయారు చేసేటప్పుడు మానవునిలో 3 భాగాలు పెట్టాడండి. దేవుడు మానవుని చేసినప్పుడు మానవునిలో దేవుడు 3 భాగాలు పెట్టాడు. మొదటిది శరీరము పెట్టాడు, తర్వాత ప్రాణము ఇందులో పెట్టాడు, మూడవది ఆత్మ పెట్టాడు. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ మన ఈ దేహములో ఉన్నంత వరకే మనం బ్రతుకుతున్నాం. ఇందులోకి వెళ్ళి అది వెళ్ళిపోతే మనం బ్రతుకుతున్నట్ట లెక్క. కనుకనే మరణం అనేది 2 రకాల మరణాలు ఉన్నాయని చెప్పడానికే ప్రభువు ఆ మాట చెప్పాడు. 2 రకాల మరణములు ఉన్నాయి ప్రతి మనిషికి. ఆ 2 రకాల మరణములు పొందకుండా ఉండాలని, ఒక మరణము తప్పించబడాలని ఒక మరణము గురించి చెప్పుతున్నాడు ఇక్కడ. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. మరి చనిపోయేది ఏంటిది, బ్రతికేది ఏంటిది? ఎప్పుడైనా ఆలోచన చేశావా? కనుక మానవునికి 2 రకాల మరణాలు ఉన్నాయంటే కూడా ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. 2 రకాల మరణాలు ఏంటియో వారు ఫస్ట్ తెలుసుకోవాలి మానవ జాతి అంతా. మొదటి మరణము శరీరానికి సంబంధమైన మరణము, శరీర సంబంధమైన మరణం. కానీ శరీరం కాకుండా మరి ఒక మరణం ఉన్నది ప్రతి మనుషుడికి. మరి ఒక మరణం ఉన్నది, అది ఆత్మకు సంబంధించిన మరణం. ఆత్మకు సంబంధించిన మరణం. ఆ ఆత్మ సంబంధించిన మరణాన్ని 2వ మరణము అన్నాడు. మొదటి మరణము శరీరానికి, 2వ మరణము ఆత్మకు. ఈ 2వ మరణము గురించి అక్కడక్కడ దేవుడు ఈ గ్రంథములో కొన్ని విషయాలను రాయించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మొదట చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు అని. 2వ మరణము వలన ఏ హానియు చెందడు అని అంటే ఏమిటి 2వ మరణము?
మానవ జాతి అంతటికీ తెలిసినటువంటి మరణము ఒకటే, శరీర సంబంధమైన మరణమే అనుకుంటున్నాం. కానీ రెండవ మరణం ఉన్నది ప్రతి మనిషికి. ఆ రెండవ మరణమే ఆత్మను దేవుడు నశింపజేసే అటువంటి మరణం. మొదటిదేమో శరీరాన్ని నశింపజేసే మరణం ఉన్నది, రెండవదేమో ఆత్మను నశింపజేసే మరణం ఉన్నది. కనుకనే మన శరీరములో ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. మరి ఈ శరీరాన్ని ప్రాణాత్మలు విడిచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి శరీర ఆత్మ ప్రాణములనంటే అవి దేవుడే మొట్టమొదటిసారిగా మానవునిలో ఊదాడు. మానవుని సృజించేటప్పుడు ఏదేని తోటలో మొట్టమొదటి మనుషుణ్ణి భూమి మీద సృజించేటప్పుడు దేవుడు ఈ మట్టిని తీసుకొని ఒక ఆకారాన్ని చేశాడు. ఆ ఆకారంలో రకరకాల అవయవాలను నిర్మించాడు దేవుడు శరీరంలో. అది దేవుని సృష్టి ఎంత విచిత్రం అంటే, ఎంత అద్భుతం అనంటే, అది ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మానవుని సృష్టి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మొదటి మానవుని సృష్టి చేశాడు దేవుడు. ఏం చేశాడట? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ఒకటేమో నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. నరుడు అంటే శరీరము. ఆ తర్వాత జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. జీవం అంటే ప్రాణము, ఆత్మ అంటే ఆత్మ దేవునిలో నుంచి వచ్చి దేవుడి నోట నుండి వచ్చినటువంటి జీవాత్మ మానవుల్లో ఊదాడు. ఆ జీవాత్మ ఈ మానవుల్లోకి వచ్చినప్పుడే మనుషుడు బ్రతికాడు. అది రానంత వరకు మట్టితోనే చచ్చిపోయిన వ్యక్తిగానే ఉన్నాడు. మొదటిగా తయారు చేసినప్పుడు చిన్నప్పుడు ఒక మట్టి తీసుకొని మనం బొమ్మలు చేసుకునేది గుర్తుంది ఎవరికైనా? దానికి ఒక చేతులు పెట్టేది, ఇది పెట్టేది, కాళ్ళు చేసేది, తల చేసి పెట్టేది. అలాగనే చేసిండు మొదటి మనుషుని శరీరాన్ని చేసినప్పుడు, మానవుని చేసినప్పుడు. కనుక ఈ మానవుని సృష్టిలో చూడండి, దేవుడు ఎన్ని రకాల అవయవాలు పెట్టాడు. ఎన్ని రకాల అవయవాలు పెట్టాడో చూడండి. ఆ అవయవాలు ఏ విధంగా తయారు చేశాడు దేవుడు. నీ శరీరము లోపల ఉన్న ఎముకలు ఏ విధంగా తయారు చేయబడ్డాయి, నీ శరీరము లోపల ఉన్న నరాలు ఏ విధంగా తయారు చేయబడ్డాయి, ఆ నరాలలో నుంచి రక్తము ఏ విధంగా దేహానికి అంతటికి ప్రవహించే విధంగా, గుండెకు చేర్చే విధంగా గుండె తయారు చేశాడు. నీకు కిడ్నీలు తయారు చేశాడు, ఊపిరితిత్తులు తయారు చేశాడు. లోపట ఉండే అవయవాలు కొన్ని ఉన్నాయి, బయటకు కనబడే అవయవాలు కొన్ని ఉన్నాయి. బయటకు కనబడే అవయవాలు కళ్ళు కనబడుతుంది, ముక్కు కనబడుతుంది, నోరు కనబడుతుంది, తల కనబడుతుంది, చెవులు కనబడతాయి, కాళ్ళు చేతులు, ఇవన్నీ బయటకు కనబడే అవయవం. కానీ మనకు కనబడకున్న అవయవాలు నీ దేహంలో కొన్ని ఉన్నాయే. నీ ఊపిరితిత్తుల్ని కనబడుతున్నాయి, నీ గుండె నీకు కనబడుతుందా? పోనీ నీ నరాల్ని కనబడుతున్నాయా? నీ ఎముకల్ని కనబడుతున్నాయా? నీ కిడ్నీలు కనబడుతున్నాయి. నీ లోపల ఉన్నటువంటి అవయవాలే నీకు కనబడకపోతే నీ ప్రాణము నీకు కనబడుతుందా? నీ ఆత్మ నీకు కనబడుతుందా? అంటే చూడండి, దేవుడు ఎంత అద్భుత రీతిగా నిన్ను సృజించేటప్పుడు, నీకు అవయవాలు చేసినప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా చేశాడో ఒక్కసారి ఆలోచించావా? కనుకనే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట చెప్తాడు చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చెప్తాడు. మానవుని సృష్టి నిర్మాణము అక్కడ మనకి ఇంతంతే కనబడ్డది, నేల మట్టితో నరుని నిర్మించనని. కానీ దానికి కంక్లూజన్ వచనముగా యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనములో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు,
జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్ను గడ్డ ఒకడు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేని కాపాడారట? నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఈ ఆత్మను కాపాడుకున్నవాడే గొప్ప భక్తిపరుడు. ఈ ఆత్మను కాపాడుకొనని వాడు ఎంత భక్తి చేసినా వాళ్ళ భక్తి అంత వ్యర్థమే. కనుక ఈ ఆత్మ అనేది రెండవ మరణంలోకి వెళ్ళకుండా కాపాడుకున్నవాడే భక్తిపరుడు. కనుక ప్రకటన గ్రంథం చదువుకున్న 2:11 రెండవ మరణం అని ఒక్కడ వాడాడు ఒక మాట. రెండవ మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్న. మొదటి పునరుత్థానములో పాలుగలిగిన వారు ధన్యులు, పరిశుద్ధులు అన్నాడు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని. ఈ రెండవ మరణానికి అధికారం లేదా? రెండవ మరణం ఉన్నదనే కదా. ఈ రెండవ మరణం ఎవరికి వస్తుంది చూడండి. ఈ రెండవ మరణం ఎవరికి వస్తుందట? ఈ రెండవ మరణం అంటే ఏమిటి? ఈ రెండవ మరణం అంటే ఏమిటో మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అన్నాడు. ఈ అగ్నిగుండం ఏంటిదట? రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. రెండవ మరణం అంటే ఏంటిది? అగ్నిగుండంలోకి వెళ్ళడం. ఏం వెళ్తుంది అగ్నిగుండంలోకి? ఆత్మ వెళ్తుంది. శరీరము ఇక్కడనే పాతి పెట్టబడుతుంది. ఇంకొక వచనం కూడా చూడండి, ప్రకటన గ్రంథం 21:8 చెబుతాడు మళ్ళీ. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు ఎవడైనా ఇలాంటి క్రియలు చేసి చనిపోతే వాని ఆత్మ వెళ్ళేది అగ్నిగుండంలోకే వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకని ఎవరెవరట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ రోజు క్రైస్తవుడు ప్రపంచంలో ఉన్న మానవులకు మేలు చేసే విషయం ఏంటిదంటే, అయ్యా ఒక రెండవ మరణం అనేది ఒకటి ఉన్నది, అగ్నిగుండం అనేది ఒకటి ఉన్నది, అందులోకి మీరు వెళ్ళకుండా మీరు రక్షించబడండి అయ్యా, మీ ఆత్మలను కాపాడుకోండి అయ్యా అని చెప్తున్నాడు. చెప్పితే మత ప్రచారం చేస్తున్నామా? ఇది మతం చెప్తున్నామా? మనం ఏమన్నా ఒక మార్గాన్ని చూపిస్తున్నామా? మనం చేసే పని ఏంటిది? ఒక మార్గాన్ని చెబుతున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నాడు క్రైస్తవుడు. అయ్యా ఈ లోకం మనకు శాశ్వతం కాదు, బ్రతుకు మనకు శాశ్వతం కాదు, ఈ శరీరం మనకు శాశ్వతం కాదు, దీనికంటే చాలా భయంకరమైన స్థితి ఒకటి మానవునికి ఉన్నది. ఆ మానవుడు, ఆ రెండవ మానవుడికి ఆత్మను ఆ నరకంలోకి పోతున్నారు. అందులోకి పోకండి అయ్యా, మీరు రక్షించబడండి అయ్యా, మీరు రక్షణ పొందండి,
మీ ఆత్మలను కాపాడుకోండి, మీ ఆత్మను దేవుని రాజ్యంలోకి తీసుకునే విధంగా ప్రవర్తించండి అని మనము ప్రజలకు చెప్పుతుంటే, సత్యం చెప్పుతుంటే, ఆ సత్యమును నమ్మక మరి ఇదేం నమ్ముతున్నారట? అసత్యమునే నమ్ముచున్నారు, అబద్ధమునే నమ్ముచున్నారు. ఈ సత్యమును తెలియక అసత్యమును నమ్మి, అబద్ధమును నమ్మి, దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించి సేవిస్తున్నారట. సృష్టించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు, సృష్టమును పూజించి సేవిస్తున్నారు. వారికి ఇష్టమైన రీతిలో భక్తి చేయిస్తున్నారు, వారి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు, అజ్ఞానుసారమైన భక్తి చేస్తున్నారు, జ్ఞాన సంబంధమైన భక్తి చేయడం లేదు. కనుకనే దేవుడు ఆ రోమీలకు రాసిన పత్రికలో చెప్తూ, ఇప్పుడు 3వ వచనంలోకి రండి. ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? వీరు అక్షయుడగు దేవుని మహిమను క్షేమైపోయే పురుగుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చి, ఈ ఏతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టమును పూజించి సేవించిరి. ఈ సృష్టము అనేది ఈ భూమి మీద దేవుడు సృజించిన సృష్టి. జంతువులు దేవుడు సృజించినయే, పురుగులు దేవుడు సృజించినయే, తర్వాత పక్షులు దేవుడు సృజించినయే, మనుషులు కూడా దేవుడు సృజించిన. ఈ సృజించినటువంటి దేవుడు సృజించినటువంటి ఈ 4 రకాలటువంటి విధానములో వాటికి మాత్రమే మొక్కుతున్నారు, పూజ చేస్తున్నారు ప్రజలు, కానీ వాటన్నిటిని సృజించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. సృష్టికర్తను మర్చిపోతున్నారు. నీకు జీవమిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. నిన్ను సృజించి నీకు జీవమిచ్చి లోకానికి పంపించి నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఇంతవరకు బ్రతుకుమని చెప్పితే అంతవరకు భూమి మీద వస్తున్నాము, ఆయన పిలుపు అందుకొని వెళ్ళిపోతున్నాము. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతట? ఒకప్పుడు 120 సంవత్సరాలు, ఒకప్పుడు 969 సంవత్సరాలు ఇచ్చాడు మొతుషలకు. మొదటి మనుషుడైన మనవుడైన మొతుషలకు 969 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. తను తగ్గించుకుంటూ వచ్చి నోహాబు యొక్క కాలం నాటికి 120 సంవత్సరాలు చేశాడు. నరుల ఆయుష్కాలం ఎంతట? 120 సంవత్సరాలు చేశాడు. ఇది ఒక్కటి త్వరగా ముగిస్తాను. అక్కడ నా సిగ్నల్ వస్తుంది. 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగుననే. ఇక్కడ 120 ఏండ్లు చెప్పాడు నోహాబు సందర్భంలో. ఆ తర్వాత దావీదు తరానికి వచ్చినప్పుడు 70-80 సంవత్సరాల ఆయుషే అన్నాడు కదండి. చూడండి 90వ కీర్తనలో 10వ వచనము, కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనంలో, కీర్తన 10వ వచనంలో నరుని ఆయుష్కాలం మరొకడు అక్కడ నిర్ధారణ చేసి చెప్తున్నాడు. మా ఆయుష్కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము అని ఇక్కడ మోషే ఈ కీర్తన రాస్తూ దేవునికి చెప్పుతున్నాడు. అయ్యా, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ ఆయుష్కాలము ముగితనం ఈ లోకాలనే ఉండవు కదా. నీకెందుకు మత ద్వేషం, నీకెందుకు శత్రుత్వము, నీకెందుకు కోపము, నీకెందుకు ద్వేషము? ఒకరి మీద ఒకరికి ఎందుకు ద్వేషాలు, కోపాలు? 4 రోజులు ఉండి పోయేదానికి అదేదో ప్రజలకు ప్రేమ చూపించి, ప్రజలకు మేలు చేయి, సత్యమును చెప్పు, అబద్ధమును చెప్పకు, అన్యాయం చేయకు, అక్రమాలు చేయకు.
వ్యభిచారాలు చేయకు, దొంగతనాలు చేయకు, హత్యలు చేయకు, మానభంగాలు చేసి ఆ పాపమును వంట కట్టుకొని రేపు నీ ఆత్మను అగ్నిగుండంలోకి వెళ్ళిపోకు. దేవుని కుమార్తెలు తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, నిన్ను సృజించిన దేవుడు ఎవరో నువ్వు వెతికి కనుక, ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో నువ్వు తెలుసుకో. ఇప్పుడు దేవునికి కూడా భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి మనకు కూడా పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నది. వాళ్ళకు మనకు తేడేంటిది కదండి? దేవునికి కూడా భార్య, ఒక్కొక్క దేవునికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారట. దేవుళ్ళు పిలుచుకునే వారు ఉన్నారు కదా మనకు చాలా మంది మన భారతదేశంలో. ఆ దేవుళ్ళకి ఒక్కొక్కరికి ఎంతమంది భార్యలు ఉన్నారు? చాలా మంది భార్యలు ఉన్న కదా మరొకరు ఉన్నారు. మరి వాళ్ళు కూడా పిల్లల్ని కంటున్నారు, మనం కంటున్నాం. వాళ్ళకి మనకు తేడేంటిది? దేవుడు అన్న వ్యక్తి పరిశుద్ధుడు అయి, దేవుడు అన్న వ్యక్తి అందరికి సృష్టికర్త అయి ఉండాలి. దేవుడు అన్న వ్యక్తి సమస్తాన్ని సృజించిన వాడై ఉండాలి. దేవుడు మాట తప్పని వాడై ఉండాలి. దేవుడు సత్యవంతుడు అయి ఉండాలి. దేవుడు న్యాయవంతుడు అయి ఉండాలి. దేవుడు అందరినీ ప్రేమించేవాడై ఉండాలి. కనుక దేవుని లక్షణాలు ఏ విధంగా ఉండాలో ఫస్ట్ అది గ్రహించి తెలుసుకో. అది తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని మనం దేవుడు అని మొక్కితే రేపు నీ ఆత్మ అక్కడికి నరకానికి వెళ్తుంది. జాగ్రత్త. అది తప్పించుకో. ఏ మానవుడైనా చేయవలసిన భక్తి జీవితంలో ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మన ఆత్మ వెళ్ళిపోతుంటే ఆ ఆత్మ దేవుని రాజ్యములు స్వతంత్రించుకోవాలని ప్రయత్నంతో భక్తి చేసి మనం ముందుకు నడిచే వారంగా ఉండాలి. అదే చెప్పుతున్నాడు అక్కడ. వారు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించి సేవించిరి. మనం సృష్టమును పూజించే వారము ఉండకూడదు. నిన్ను సృజించిన సృష్టికర్తను పూజించి సేవించి ఆరాధించి, నీకు నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి ఆరాధించి, నీ ఆత్మను కాపాడే దేవుణ్ణి ఆరాధించి, నీకు పరలోకం ఇచ్చే దేవుణ్ణి ఆరాధించి, దాని కొరకు మనం భక్తి జీవితం కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.